గుడ్ మార్నింగ్. మంత్రి టీజీ భరత్ కుటుంబ సంస్థకు టీజీ వెంకటేష్ గారి యొక్క నిషేధిత టీఎఫ్ఈ, పీటీఎఫ్ఈ, పీఐఎఫ్ఐ వంటి రసాయనాలు తయారీ పరిశ్రమలను స్థాపన చేశారు. దానికి ఇటీవలనే ప్రజాభిప్రాయ సేకరణగా జరిగింది. అదేవిధంగా ఆల్కైస్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన దట్టంగా వ్యాపించిన పొగ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా రసాయనాల నిషేధం ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రసాయనాల నిషేధం. తుంగభద్ర, కృష్ణా పరివాహ ప్రాంతాలు కాలుష్యంతో సతమతం. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజల తాగునీరు కలుషితం. తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్ర. క్యాన్సరు, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో తీవ్ర అనారోగ్య ప్రమాదం. పంటలతో పాటు జీవరాశులు కూడా పెనుముప్పు. టీజీ గ్రూప్ తలపెట్టిన ఫ్యాక్టరీ పర్యావరణ విధ్వంసంపై 27 మంది శాస్త్రవేత్తల అధ్యయనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపిన 5 శాస్త్రవేత్తలు. గొందిపర్లలో 14వ తారీఖు 5 నెలలో జరిగింది. అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించకుండా ఆయన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి దానికి అధికారులు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, అదేవిధంగా అక్కడ కలెక్టర్ ఆఫీస్ అధికారులు కూడా వాళ్ళకు పూర్తి సహకారం చేసి తూతూ మంత్రంగానే ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఇది ప్రజా సంఘాలు, మేధావులు, సైంటిస్టులు, సమాజ సేవకులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ అక్కడ గొంతెత్తి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆయన అక్కడంతా పూర్తి స్థాయిలో టీజీ గారు అందరినీ కంట్రోల్ చేయడం జరిగింది. అందరినీ ఏదో ఒక మాటల ద్వారా ఈ యొక్క పరిశ్రమ గురించి ఎవరిని మాట్లాడగా నోరు నొక్కడం జరిగింది. ఇది మనం చూసినటువంటిది. ఇది కర్నూలు జిల్లా పంచలింగాలలో ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవి ఈ విధంగా చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ పరిశ్రమలో కాస్టిక్ సోడా ఉత్పత్తితో క్లోరిన్ వెలువడుతుందని, ఇది విషవాయువు. క్లోరిన్ రసాయనాలతో టీప్లాన్, పీటీఎఫ్ఈ, క్లోర్మెథాన్ వంటి ఉత్పత్తుల యూనిట్ను విస్తరించేందుకు టీజీ గ్రూప్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పిఎఫ్టిఈ పారిటెట్రాక్లోరో ఇథిలిన్ తయారీలో పిఎఫ్ఐఓ ఫ్లోరోఫ్లాట్, అక్రమ యాక్టివ్ యాసిడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి రసాయనాలు వినియోగిస్తారు. ప్రమాదకరమైన పిఎఫ్ఓను జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేలతో పాటు ఎన్నో దేశాలు నిషేధించాయి. ఆరోగ్యము గుల్లవుతుందని అన్ని దేశాల్లో కూడా దీన్ని చేశారు. ఇది మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటిది చాలా మటుకు ఇవన్నీ కూడా మనది బీద దేశం కావున ఇవన్నీ ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తూ ఉంటారు. ఇక మనము ఇతర దేశాల గురించి మాట్లాడుకుంటే జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్ వాళ్ళతో పాటు ఇలాంటి పరిశ్రమల కోసం అనారోగ్యం గుల్లవుతుందని 2019లో దేశంలో ఒప్పందం జరిగింది. పలు ప్రాంతాలు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని హైదరాబాద్కు చెందిన సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ అనేటువంటి సంస్థ సైంటిస్టులు నివేదికను ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎంతమంది గ్రామ సభ కూడా రద్దు చేయాలి, పర్యావరణ అనుమతులు ఇవ్వద్దని మేధావులు చెప్తున్నారు. ఇవన్నీ మనం గమనిస్తే తెలుగుదేశం ప్రభుత్వము అంతకుముందు టీజేపీ ఏదైతే జనసేన నాయకుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు ఆ పరిశ్రమ పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. 6-7 ఏళ్ళ నుండి తుంగభద్రలో టీజీ గారు ఈ నీటిని కలుషితం చేస్తారని ఇప్పుడు సైలెంట్గా అయిపోయాడు ఆయన కూడా. ఎందుకంటే వాళ్ళ అనుబంధంగా కూటమి ప్రభుత్వం కాబట్టి ఊరుకున్నాడేమో అనుకున్నాం. 5 ఇయర్స్లో జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి ఒక్క గంటలో తూతూ మంత్రంగా జరిపేవాళ్ళు.
ఈ యొక్క సిమెంట్ కంపెనీలు కానీ ఇంకొకటి కానీ అదే పద్ధతిలో కూటమి ప్రభుత్వంగా చేస్తుందేమని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అధికారులు, అనధికారులు, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా మటుకు ఈ రకంగా స్వేచ్ఛంగా మాట్లాడేటువంటి వాళ్ళకు, సమస్యల గురించి మాట్లాడే వాళ్ళకు అక్కడ అవకాశం లేకుండా ఒక పద్ధతిలో కనీసము ఫోటోలు తీసుకుంటుంటే కూడా కొంతమంది మనుషులను పెట్టి ఫోటోలు కూడా తీయకుండా చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో అధికారులు చూస్తూ, పోలీసులు అదేవిధంగా పర్యావరణ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడదామని అంటే వారికి అవకాశం ఇవ్వకుండా పోలీసులను పెట్టి గెంటియడము. ఇదంతా చట్ట వ్యతిరేకమైనటువంటి ఇదంతా తెలియదా అంటే వీళ్ళు ఎందుకు ఏ విధంగా చేస్తున్నారంటే ఆయన పెద్ద పారిశ్రామికవేత్త, ప్రస్తుతం తన కుమారుడు మంత్రిగా ఉన్నాడు, పరిశ్రమల మంత్రిగా. కాబట్టి అధికారులందరూ సైలెంట్ అయిపోయారు. అదేవిధంగా మనం దీన్ని గమనిస్తే ఇక్కడ పర్యావరణ ఇంజనీర్ కర్నూల్ గారు ఆయన కూడా ఆయనకు ఒత్తాసు పలికాడు. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చాడు. ఈ యొక్క పరిశ్రమ పెట్టడం వల్ల ఆయనకు లాభం ఉండొచ్చు, లేదా ఇతర దేశాలకు అమ్ముకొని అభివృద్ధి చెందొచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు తలా ఒక ముక్క బిస్కెట్ లాగా వేసి ఉండవచ్చు. ఆ బిస్కెట్కు తల ఒగ్గి సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతలు, ఈ యొక్క జబ్బుల గురించి ఎవరు కూడా మాట్లాడకపోవడం. కాబట్టి నా యొక్క డిమాండ్ ఏంటంటే ఇన్ని జబ్బులు వస్తాయన్నారు కాబట్టి ప్రభుత్వము దీని మీద అధ్యయనం చేపించి శాంపుల్ టెస్ట్ చేపించి, ఇప్పుడు ఇందాక మనం చెప్పాము ఇతర దేశంలో ఏం జరిగింది అనేది, అదేవిధంగా అక్కడ కూడా ఈ కిడ్నీ, ఊపిరితిత్తులు వ్యాధుల గురించి శాంపుల్స్ తీసుకొని చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, న్యూఢిల్లీ వారిని కూడా కోరుతా ఉన్నాం. అంటే అక్కడ బీజేపీ, ఇక్కడ టీడీపీ కాబట్టి ఏది చర్యలు తీసుకోకపోవచ్చు. ఇక్కడ ఈ సైంటిస్టులు చెప్పిన ప్రకారం అయితే దానివల్ల కలుషితం అయిపోయి 2 రాష్ట్రాల్లో కూడా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. ఎవరైనా సరే గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్జిటి మెడ్రాస్ ఆర్ ఢిల్లీలో పోతారని మేము భావిస్తున్నాం. అప్పుడు పోయినప్పుడే ఈ పరిశ్రమ ఆగిపోవడం కానీ లేదా దీని చర్యలు తీసుకోవడం కానీ జరుగుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా దీంట్లో నిషిద్ధమైనటువంటిది లేదా వ్యర్థాలు వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేసిన తర్వాతనే నేను చెప్పడం కూడా జరిగింది. దాంట్లో ఏంటంటే ట్రీట్ చేసి ఆ యొక్క వ్యర్థ పదార్థాలను భూమి మీద ఆరగట్టి ఎండబెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని డైరెక్ట్గా తుంగభద్రలోకి, కృష్ణానదిలోకి వదిలితే జబ్బులు వస్తాయని కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలను అందరూ కూడా అనారోగ్యం కోసం ఇలాంటివన్నీ భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్యావరణంకు ఇబ్బంది కలిగేటువంటిది. దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దీని యొక్క ప్రజలకు ఎలాంటి ఆరోగ్యం, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. అదేవిధంగా దీని మీద ఇతర దేశాల్లో ఇలాంటివి ఉన్నాయా అని మనం గమనిస్తే చాలా మటుకు ఇందాక చెప్పినట్టు మన యొక్క దేశాల్లో, ఇతర దేశాల్లో దీంట్లో గురించి ఫార్మాకు సంబంధించినటువంటివి ఏది ఉండవు అనేది ఉన్నా కూడా దాన్ని స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతారు. ఇది మనకున్న సమాచారం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్ సమాజంలో. ఇప్పుడు మేము యుఎస్, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాం. ఈ యొక్క అట్లాంటాలో ఉండడం జరిగింది. కొంత ఈ యొక్క పరిసర ప్రాంతాలను ఫార్మా కంపెనీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి అధ్యయనం చేస్తే ఇప్పటి వరకు ఏది కనపడలేదు. ఇక్కడ ఆరోగ్యాన్ని, పర్యావరణం కాపాడుకుంటూ సుస్థిర వృద్ధి కోసం పాటుపడుతున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ.